ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ వరల్డ్. క్లీంకార డివోషనల్ వరల్డ్ ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా మొదటిసారి మన వీడియోని చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని చూసే ముందు ఒక్క లైక్ అయితే చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే, వారాహి నవరాత్రులలో మనం ఇప్పుడు వరకు కూడా ఎలాంటి పూజలు చేయాలి, నవరాత్రులలో అమ్మవారిని ఎలా ధ్యానించాలి, అమ్మవారిని ఎలా పూజించాలి, 9 అవతారాలు ఏంటి, 9 నైవేద్యాలు ఏంటి, అసలు పూజా ప్రాసెస్ ఏంటి, అమ్మవారు ఎవరు అనే విషయాలన్నిటినీ కూడా క్లుప్తంగా మనం తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు వీడియోలో ఏం చెప్పుకుంటాము అని అంటే, చాలా మంది వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారిని సాత్వికంగా చాలా సులువుగా పూజించుకునే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. అయితే వారాహి అమ్మవారిని సులువుగా సాత్వికమైన మార్గంలో చాలా సింపుల్ గా మీరు నిత్య పూజా విధానం లాగా చేసుకునే విధానాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. వారాహి నవరాత్రులలో ముందుగా కలశ స్థాపన సమయాన్ని మనం తెలుసుకుందాము. వారాహి నవరాత్రులలో ఫస్ట్ ఆషాఢ మాసం మొదలు పాడ్యమి ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం. జూలై 6వ తారీఖు శనివారం పాడ్యమి 3:53 ప్రారంభమవుతుంది. అయితే కలశ స్థాపన ఎప్పుడు చెయ్యాలి అంటే, జూలై 6వ తారీఖు శనివారం పాడ్యమి తిథి 3:53 ప్రారంభమవుతుంది కదా. ఆ 3:53 నుండి 5:30 వరకు శుభ సమయం ఉంది. ఆ సమయంలో కలశ స్థాపన చేసుకోవచ్చు. తరువాత ఈ సమయంలో చెయ్యలేని వాళ్ళు, కానీ ఈ సమయంలో చేయడం చాలా చాలా మంచిది. ఎందుకు అని అంటే, ఇంకా చీకటిగానే ఉంటుంది. అమ్మవారిని చీకటి పడిన తరువాత పూజించడం చాలా చాలా ఉత్తమమైన మార్గం కనుక మనం చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మనం కలశ స్థాపన చేసుకోవడం చాలా మంచిది. అయితే ఆ సమయంలో కుదరని వాళ్ళు ఎప్పుడు చెయ్యాలి అంటే, మళ్ళీ 6 గంటల నుండి 7 గంటల లోపు కలశ స్థాపన చేసుకోవచ్చు. మీ వీలును బట్టి ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో కలశ స్థాపన చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ రోజు చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం 6:30 తరువాత, అంటే చీకటి కొంచెం పడిన తరువాత అఖండ జ్యోతిని పెట్టుకుంటారు. కుదరని వాళ్ళు తెల్లవారుజామున కూడా పెట్టుకోవచ్చు. మనం ఏ పూజ అయినా సరే మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశ్వరుని పూజిస్తాము. మీ సంకల్పం అంటే మీ కోరిక, మరియు ఈ నవరాత్రి పూజ ఎటువంటి ఆటంకాలు రాకుండా చక్కగా పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వరునికి చెప్పుకోవాలి. అలాగే స్వామిని పూజించి అంతా మంచే జరగాలని సంకల్పం చేసుకొని తరువాత మన వారాహి అమ్మవారి పరివారాన్ని మొత్తాన్ని తలుచుకొని ఈ నవరాత్రుల దీక్ష ప్రారంభించాలి. అయితే యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారం చేసుకుని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహిదేవి. ఈ శక్తికి సంబంధించిన మంత్రాలకు గురూపదేశం వంటివి ఉండాలి. కానీ తల్లిగా మనం కొలుచుకునేటప్పుడు ఆమె యొక్క స్తోత్రాలు, పూజలు మనం సాత్వికంగా చేసుకోవచ్చు. అయితే ఓం శ్రీ వారాహిదేవ్యే నమః అని లేదంటే 9 రోజులు ఈ ఒక్క నామంతో పూజిస్తూ గాని, లేదంటే మనకి అష్టోత్తరాలు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా వారాహి అమ్మవారికి సంబంధించి 12 నామాలు, వీటన్నింటినీ మనం చదువుకుంటూ 9 రోజులు పూజ చెయ్యవచ్చు. ఇతర దేవతా పూజలకు పాటించే సాధారణ నియమాలు సరిపోతాయి, మనం సాత్వికంగా చేసుకుంటాం కాబట్టి. ఇచ్చా జ్ఞాన క్రియశక్తులలో క్రియశక్తికి ప్రతీక వారాహిదేవి. వారాహి అమ్మవారు కిరాత వారాహి, భైరవి వారాహి, స్వప్న వారాహి, ఈ విధంగా ఎన్నో రూపాలతో ఎన్నో నామాలతో మనల్ని భక్తులందరినీ కూడా అనుగ్రహించే తల్లి మన వారాహి అమ్మవారు. ఈ 9 రోజులు వారాహిదేవి ప్రీతికి శ్రీ లలిత సహస్రనామం, లలితాష్టోత్తరం, శతనామావళి గాని పారాయణలు చేసి దేవి యొక్క అనుగ్రహమును పొందవచ్చు. అయితే విశేష నామాలు 12 నామాలు ఉన్నాయి, వాటిని కూడా మనం చదువుకొనవచ్చు.
అయితే వారాహీదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు. ఈ విధంగా అత్యంత శక్తివంతమైన వారాహి అమ్మవారికి 12 నామాలు ఉన్నాయి. అయితే అమ్మవారిని తనను నమ్మి కొలిచే భక్తులకు కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి కనుక, ముఖ్య ప్రాణరక్షిణి గనుక హయగ్రీవ స్వామి తనంతట తానుగా అగస్త్యుల వారికి చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తిమైనవి కాబట్టి ప్రతినిత్యం 11 సార్లు చదువుకోవడం వలన వారాహి అమ్మవారు మనల్ని ఎప్పటికీ కాపాడుతూ రక్షిస్తూ ఉంటారు. అయితే ఆ నామాలు దండనాద, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాళి, శివ, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. అయితే ఈ 12 నామాలను శ్లోకం రూపంలో కూడా మనం ముందు వీడియోలో చేసాము. మీరు ఒక్కసారి అక్కడ కూడా చూడవచ్చు. లేదు అనుకుంటే ఈ నామాల రూపంలో చదువుకుంటాం అనుకుంటే ఓం దండనాదాయే నమః అలా ఓం నమః కలుపుతూ నామాల్ని చదువుకొనవచ్చు. చివరికి నైవేద్యాల విషయానికి వస్తే ఖచ్చితంగా మనం ప్రతిరోజు అమ్మవారికి పెట్టవలసింది బెల్లం పానకం, అలాగే దానిమ్మ గింజలు. అయితే అమ్మవారు భూదేవత కదా, భూమిలో నుండి వచ్చే ప్రతి పంటను కూడా అమ్మవారికి సమర్పించవచ్చట. అయితే ఉదాహరణకు దుంపలు, తీపి దుంపలు భూమిలో నుంచి వస్తాయి, రెడ్ కలర్లో ఉంటాయి కదా అవి, శనక్కాయలు, అలాగే బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి ఏవైనా కూడా అమ్మకు భూమిలో నుంచి పండినవి చక్కగా కడిగేసి అమ్మవారికి నివేదన చేసి ఆ తరువాత మనం ఇంట్లో ప్రసాదంగా తీసుకొనవచ్చు. అమ్మవారికి ఎర్రని పుష్పాలు, సువాసన భరితమైన పుష్పాలు సమర్పించాలి. అమ్మవారికి పంచమి తిరిగి శుక్రవారం వచ్చినప్పుడు కంద దీపారాధన చేయాలి. కంద కూడా భూమిలో నుంచే వస్తుంది కదా, అందుకు అమ్మవారికి చాలా ప్రీతి. కంద దీపం చేయడానికి కంద మనకి దొరకలేదు అనుకునే సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో 5 ఒత్తులు విడివిడిగా వేసి 5 ఒత్తులతో పంచదీపారాధన చేయండి, అలంకరణ చేయండి ఆ దీపానికి. అయితే అమ్మవారి యొక్క దీపారాధన, అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా చేసుకోవాలి, నామాలు, ఈ నామాలను చదువుతూ కుంకుమ పూజ చేసుకోవడం, నైవేద్యాలు వచ్చేసరికి బెల్లం పానకం, దానిమ్మ గింజలు, ఈ దుంపలు ఇటువంటివి పెట్టడం, ఇలా సాత్వికంగా సులువుగా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా అంగరంగ వైభవంగా చేసుకోవాలి, లేదా అమ్మవారిని చాలా దీక్షగా చెప్పులు వేసుకోకుండా నేల మీద పడుకుంటూ మనం నియమ నిష్ఠలతో చేసుకోవాలి అనుకునేవారు అలా కూడా చేసుకోవచ్చు. అలా మేము చెయ్యలేము అనుకునేవారు అమ్మవారిని సాత్వికంగా నిత్య దీపారాధన రూపంలో ఇలా పూజ చేసుకోవచ్చు. కలశం కూడా ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోండి, లేదు అనుకుంటే అవసరం లేదు. అఖండ దీపం పెట్టుకోవాలి అనుకుంటే మీరు 9 రోజులు కూడా ఆ దీపాన్ని చక్కగా చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఒకవేళ మేము చూసుకోగలము అనుకుంటే పెట్టుకోండి, లేకుంటే లేదు. ఇలా సాత్వికంగా సులువుగా అమ్మవారికి పూజ చేసుకోండి. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహిదేవి పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు. ఎందుకు అంటే ఈ పూజా పద్ధతి అంతా కూడా సాత్వికమైనది. ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకం, భక్తి, శ్రద్ధ. నమ్మకంతో సంతోషంగా పూజించుకోండి. మీ జీవితంలో మార్పును మీరే గమనించండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అందరికీ నమస్కారం.